హల్లెలూయా. The Lord Jesus Christ is coming back to this earth a second time. రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నారు. He is coming to judge this world. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ప్రభువారు వస్తున్నారు. And basically to judge Lucifer and the fallen angels because of the chaos he created in this world. ఈ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ భూమి మీద తాను సృష్టించినటువంటి అయోమయానికి గందరగోళానికి ఈ భూమిని పాడు చేసిన దాని విషయంలో సాతానుకు వాని దూతలకు దుష్ట దూతలకు దేవుడు మరలా కూడా తీర్పు తీర్చడానికే వస్తున్నాడు. But of course he is going to judge even those people who followed the Lucifer in their life. కానీ దేవుడు ఎవరైతే ఈ దుష్ట శక్తిని లేదా ఈ సాతాను శక్తిని అనుసరించి పాపానికి లోబడినటువంటి ప్రజలకు తీర్పు తీర్చడానికి కూడా వస్తున్నాడు. That means he is coming to judge a godless generation, a generation which went after the evil but not after a holy God. అంటే ఏ ప్రజ అయితే దేవుని కాకుండా పరిశుద్ధతను కాకుండా నిజమైన దేవుణ్ణి కాకుండా దుష్ట శక్తిని దుర్మార్గాన్ని పాపాన్ని అనుసరించడానికి పూనుకుందో అలాంటి దుర్మార్గ ప్రజలను తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడు. Last week we were talking about God and his qualities and also the evil power, how it took incarnation and the shape of a Lucifer. గడిచినటువంటి వారము మనము మాట్లాడింది ఏమనగా ఒక దుష్ట శక్తి అనేది ఏ రీతిగా సాతాను యొక్క రూపంలో ప్రవేశించిందో, దేవుడు ఎటువంటి వాడో, సాతాను ఎటువంటి రీతిగా తయారయ్యిందో దాని విషయమై మనము ఆలోచన చేస్తాం. You know, the devil's action incarnating itself in the form of a Lucifer became very advantageous. ఈ ఒక సాతాను రూపంలో ఈ దుష్టశక్తి అనేది సాతాను రూపంలో ప్రవేశించడం అనేది దేవునికి చాలా అనుకూలమైపోయింది. ఆ పరిస్థితి అనేది దేవాది దేవునికి అనుకూలమైంది ఒక రకంగా. Water takes a shape when you bottle it. So also the evil power took a shape of a Lucifer. When it takes a shape, it is easy to target it. ఒక నీరు అనేది ఒక ఆకారం లేకుండా ప్రవహించేటటువంటిది, కానీ ఆ నీటిని తీసుకొని ఒక బాటిల్లో కనుక పెట్టినట్లయితే, ఒక పీపాల్లో కనుక భద్రపరిస్తే ఆ ఒక నీటికి ఒక ఆకారం వస్తుంది. అదే రీతిగా ఎటువంటి ఆకారము లేకుండా ఇష్టానుసారంగా ప్రవహించేటటువంటి ఆ దుష్ట శక్తిని ఈ లూసిఫరు లేదా ఈ సాతాను అనేటటువంటి ఈ ఆకారంలోనికి ప్రవేశించడం ద్వారా దానిని పట్టుకోవటానికి. For example, a mighty wind is coming. Is it possible to catch it? ఉదాహరణకు ఒక చాలా బలమైనటువంటి పెనుగాలి వీస్తా ఉంది, కానీ నువ్వు ఆ పెనుగాలిని పట్టుకోగలరా ఎవరైనా? But if you can bottle that wind, bring that wind into the bottle and seal it up, then that means you have arrested the wind. అంటే కానీ ఆ పెనుగాలిని తీసుకొచ్చి ఒక సీసాలో గనుక భద్రపరచగలిగితే అప్పుడు దానిని మనం పట్టుకోగలం. That means you have caught the wind. అంటే ఆ ఒక గాలిని నీవు పట్టుకోగలిగావు. You have arrested the wind. ఆ గాలిని నీవు బంధించేసావు. But otherwise wind will be going everywhere and everywhere. You can go after the sound but you cannot catch the wind. నీవు కానీ ఒకవేళ అది బంధించక ముందు ఏ రీతిగా ఉంటుంది అంటే ఆ శబ్దాన్ని అనుసరించి ఎటు వెళితే అటు వెళ్ళగలవు, కానీ ఆ ఒక్క పెనుగాలిని మాత్రము నువ్వు పట్టుకోలేవు. So this evil power taking the shape of Lucifer became very, very advantageous for God to just arrest the devil, and with it all the evil power will be arrested. కాబట్టి ఎప్పుడైతే ఈ దుష్ట శక్తి అనేది ఇష్టానుసారముగా ఇష్టారాజ్యముగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా సంచరిస్తూ ఉన్నప్పుడు కంటే కూడా ఒక సాతాను లేదా లూసిఫర్ అనేటటువంటి ఈ దేవదూతలో ప్రవేశించేసరికి మొత్తము ఆ శక్తి అంతా కూడా ఈ దుష్ట దేవదూత రూపంలో ఆ దేవాది దేవునికి బంధించటానికి అనుకూలమైపోయింది. People ask the questions, why doesn't God do something about the devil? This same devil had spoiled so many angels. This same devil spoiled the human beings. This same devil is spoiling the entire world. Why doesn't God do something about it? ప్రజలు ఈ రీతిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దేవుడు ఎందుకు ఏదైనా సరే చేయకూడదు? ఇదే దేవదూత ఈ యొక్క దుష్ట శక్తి అనేది
అక్కడ దేవదూతల సమూహాన్ని పాడు చేసి సాతానుగా మార్చింది. ఇదే దుష్టశక్తి మానవులను పాపానికి ప్రేరేపించి మానవుడు పతనమయ్యేలాగా చేసింది. అనేకమైనటువంటి దుష్ట కార్యాలు చేస్తున్నటువంటి ఈ దుష్టశక్తిని దేవాది దేవుడు ఎందుకు ఏమి చేయకుండా ఊరకుంటున్నాడు అని అడుగుతూ ఉంటారు. And there are people who say, if God and evil powers are both independent powers, then that means will this chaos and confusion prevail throughout all ages? అంటే ఒకవేళ దేవుడు ఒక మంచి శక్తి అయితే దుష్టశక్తి సాతాను శక్తి కూడా ఒక శక్తిగా ఉంటే రెండు సమాంతరంగా పనిచేసే విషయంగా ఉంటే ఈ యొక్క యుగ యుగాలన్నిట తరతరాలన్నిట కూడా మరి ఈ యొక్క అయోమయము, ఈ గందరగోళము, ఈ పాపము, ఈ శాపము ఇలా ఉండాల్సిందేనా అని ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. Will there be a solution at all for the problem of sin and Satan? ఒక పాపం గురించి కానీ సాతాను గురించినటువంటి కానీ ఏ విధమైనటువంటి పరిష్కారం లేదా? Yes, there is, my friend. That's what I'm wanted to say. అవును, ఒక పరిష్కారము ఉంది. ఆ విషయాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. There is one verse in the Bible, in Revelation chapter 20 and 10. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనములో It says, the devil that deceived the nations was cast into the lake of fire and brimstone, where the beast and the false prophet are. They shall be tormented day and night forever. ఈ ఒక వాక్యంలో చూసినట్లయితే ఈ దుష్టుడు, ఈ అపవాది, ఈ ఒక సాతాను, లూసిఫరు అగ్నిగుండము, ఈ యొక్క నరకములో పడవేయబడుతూ ఉన్నాడు. మనుషులను వాడు మోసగించాడు, జనములను వాడు మోసగించి నరకములోనికి వెళ్ళేలాగా వాడు త్రిప్పివేశాడు. ఇటువంటి దుష్టుడైనటువంటి సాతాను, ఆ క్రూర ముఖము, ఆ అబద్ధ ప్రవక్త వారందరూ కూడా ఉన్నటువంటి అగ్నిగుండంలో వీడు పడవేయబడ్డాడు. So the devil's end was clearly written in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ సాతాను యొక్క అంతము పూర్తిగా వ్రాయబడి ఉన్నది. The day is coming, there will be no more sin, no more Satan. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఏ విధమైన సాతాను లేడక్కడ, పాపము లేదక్కడ. There will be no more fall in heaven, no more fall on earth. అక్కడ పరలోకంలో కూడా ఏ విధమైనటువంటి పతనము ఉండదు, ఈ భూమి మీద కూడా ఏ విధమైన పతనము ఉండదు. ఎందుకంటే because the evil power that appeared to be so independent suddenly thought of an idea of incarnating in the shape of a Lucifer and personifying in Lucifer, and that idea became a self trap. ఎప్పుడైతే ఈ దుష్ట శక్తి అనేది తన ఇష్టానుసారముగా సంచరించేదిగా ఉండినప్పటికీ కూడా ఈ సాతాను, ఈ లేదా లూసిఫర్ అనేటటువంటి ఈ దేవదూతలో ప్రవేశించాలి అనేటటువంటి కోరిక కలిగిన వాడే ఈ దుష్టశక్తి కలిగి ఉండి ఈ సాతాను, ఈ లూసిఫర్ అనే ఈ దేవదూత పతనమయ్యాక ఇందులో దూరటం వల్ల తనకు తానే ఉచ్చులో వేసుకున్నట్టయింది, తనకు తానే బంధించుకున్నట్టు అయిపోయింది. The evil power was personified in Lucifer. It was just an influencing force. ఎప్పుడైతే ఈ ఒక దుష్టుడైనటువంటి ఈ లూసిఫర్ను ప్రేరేపించక ముందు, ప్రభావితం చేయకముందు ఈ దుష్టశక్తి అనేది తనకు మాత్రమే, తనకు తానుగా ఉండేటటువంటి ఒక దుష్టశక్తిగా మాత్రమే ఉంది. Force of influence. అది ప్రభావం చేసేటటువంటి ఒక శక్తిగా ఉంది, దుష్ట శక్తిగా ఉంది. It can affect some people. అది కొంతమందిని తన ప్రభావము చేసి లోబర్చుకోవచ్చు. But now, కానీ ఇప్పుడు after it was personified in Lucifer and the other fallen angels, అయితే ఇది ఇప్పుడైతే ఈ యొక్క సాతానులోను పడిపోయినటువంటి దేవదూతల్లోనూ ప్రవేశించి ఒక ఆకారం పొందిందో, it was tantamount to water being bottled up. అది ఏ రీతిగా అది ఆ పరిస్థితి మారిపోయింది అంటే తనకు తానే నీళ్ల వలె, పారు నీళ్ల వలె ఎటు పడితే అటు వెళ్ళిపోయేటటువంటి స్వభావం కలిగిన ఈ దుష్టశక్తి ఒక సీసాలో బంధించబడిన రీతిగా ఈ లూసిఫర్ అనేటటువంటి దేవదూతలో ప్రవేశించడం జరిగింది. ప్రవర్తిస్తూ అనేక మందికి కూడా ఆ ప్రభావం వలన వారిని పాపానికి లోబరుస్తూ ఉన్నటువంటి ఈ దుష్టశక్తి ఎప్పుడైతే లూసిఫర్లో ప్రవేశించిందో, పడిపోయిన దూతల్లో ప్రవేశించిందో, ఇది ఇప్పుడు చాలా సులువైనటువంటి ఒక మార్గము ఏర్పడిపోయింది. ఎందుచేతనంటే తను ఒక స్వభావము కలిగినటువంటి ఒక ఆకారాన్ని ధరించింది, ఒక స్వరూపాన్ని ధరించి వేసింది. అది లూసిఫర్ అనేటటువంటి ఒక స్వరూపము దాల్చేసింది, ఒక స్వభావం, ఒక ఆకారంలోనికి వచ్చేసింది. గనక ఈ ఆకారాన్ని ఎవరైనా సరే నాశనం చేయొచ్చు, పేల్చి పారవేయవచ్చు.